అండి హలో నేను మీ బంజారా మౌనిక. ఈరోజైతే ఏం జరిగిందంటే అండి, మా పిల్లల్ని స్కూల్లో పంపించి వద్దామని వెళ్ళాము. ఎలాగో బాపట్లే కదా అని చెప్పేసి బీచ్లో ఎలా అయితే సరదాగా ఎంజాయ్ చేసాము. ఎవరికి ఉండదు చెప్పండి, ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళాము. మేము ఇద్దరం ఫ్యామిలీస్ అయితే వెళ్ళి ఇంకా సరదాగా 1 గంట 2 గంటలు ఉన్నాంలేండి. ఇంకా తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసి అమ్మాయిని కూడా రెడీ చేసుకొని వెళ్ళాలి కదా అని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఇంకా అక్కడే మాకు తెలిసిన ఒక రిసార్ట్ అయితే ఉంటే అక్కడ తీసుకున్నాము రూమ్ ఒకటి. కొంచెం ఎక్కువసేపే ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి ఇలా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడం. కొన్ని పిక్స్ తీసుకుందాం అని చెప్తే మా ఆయన అటు ఇటు వంచేస్తున్నారు. ఇంక వచ్చి బయటికి రాగానే ఐస్ క్రీమ్ అయితే ఫస్ట్ తినేసాము. ఐస్ క్రీమ్ తింటే ఆ ఫీలే వేరు కదా. ఇంకా బీచ్ అంటే మనకి ఎక్కువ దొరికేది చేపలు చూసారు అసలు ఎలా ఉన్నాయి. ఒక్కటైతే నచ్చింది, 3 కేజీలు ఉండదు. అది మేమైతే 600 చెప్తే మేము 450కి బేరం ఆడుకొని తీసుకొని ఇంకా సరదాగా ఇద్దరు ఫ్యామిలీస్ కూర్చొని తినేసి ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా అక్కడ నుంచి చిన్నగా అయితే మా రూమ్కి అయితే వచ్చాము. అప్పటికి కొంచెం టైం ఎక్కువే అయిపోయింది. ఇంకా హడావిడి అయిపోయింది. ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. వాళ్ళు కానీ మేము కానీ తీసుకొని ఇంకా హడావిడిగా ఇంకా మా పిల్లలకి టైం అయిపోతుంది రా అమ్మ అంటుంది ఆ అమ్మాయి. ఇంక వెళ్ళాము. అప్పటికి ఎదుగు చూసారుగా చీకటి పడిపోయింది. ఇలా అయితే జరిగిందండి మా అమ్మాయి స్కూల్ ప్రయాణం. నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా, చూస్తున్నారు లైక్స్ ఇవ్వట్లేదు, లైక్ ఇవ్వండి. బాయ్ అండి.